ఆత్మీయ రక్షించటకు క్రీస్తు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారములకు యోగ్యమైనది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివిస్తా ఉన్నది. The Holy Word of God says that God commanded His love towards us in that while we were yet sinners, Jesus Christ died for us. దేవుడు మన ఎలా తన ప్రేమను ఈ విధంగా వెలుపరుచున్నాడు. దశలుగా మనిషిని పాపమైనగా క్రీస్తు ఇంతకాలమున పాపమైన మన కొరకు మరణించారు. The Holy Word of God says that for all have sinned against the glory of God. పరిశుద్ధమైన బైబిల్ చదివిస్తా ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. The Holy Word of God says that God so loved the world that He gave His only begotten Son, that whosoever believes in Him should not perish but have everlasting life. పరిశుద్ధమైన బైబిల్ దేవుడిని చదివిస్తా ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. కాగా ఆయన రక్షించే కుమారుడుగా పాపమరణకు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. The Lord Jesus Christ said, I am the way, the truth and the life. No man cometh unto the Father but by me. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రానీయుడు. The Lord Jesus Christ, according to the scriptures, He died for our sins, He was buried, and He rose again according to the scriptures. యేసు ప్రభువారి లేఖనముల ప్రకారము ఆయన మరణించి లేఖన సమాధి చేయబడి మూడో దినమున లేఖన ప్రకారం తిరిగి లేచెను. The word of God says, the heart is deceitful and desperately wicked, who can know it? దైవ వాక్యం సెలవిస్తోంది, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానికి గ్రహించగలవారు ఎవరు? Lord Jesus Christ said, blessed are the pure in heart, for they shall see God. యేసు ప్రభువారు చెప్పారు, హృదయ శుద్ధి గలవారు ధనులు, హృదయ శుద్ధి గలవారు